మా జీవమైనటువంటి దేవ, మాకు సమాధానమైన, మా నిరీక్షణైనటువంటి మమ్మల్ని కాపాడుచూ యేసు ప్రభు మా రక్షకుడు హృదయపూర్వకంగా నేను స్తోత్రములు చెల్లించి మిమ్మల్ని పూజించి గణపరిచి ఈ మహాప్రపంచ దినం కూడా మా విశేషం పొడిగించినారు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా ఈ దిన ప్రార్థన ద్వారా మహిమ మా ఆత్మల క్షేమాన్ని కలగచేయడం ప్రార్థన కొరకు మీరు తీసుకొచ్చిన పేరు పరుస్తారు. ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి మీరు నడిపించాలని ఆర్థిక మీ మహిమ కొరకు ఈ కార్యాన్ని జరిగించే మమ్మల్ని తగ్గించుకుంటున్నాము. చేసినటువంటి ప్రతి ఆత్మీయ భౌతిక పేర్ల కొరకు మీకు వందనములు చేస్తాను. కొనియాడుతూ మా ప్రభువుకి రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక చరణం పాడుతాము. 507, 501. సమాధాన గృహములోను సమాధానకర్త స్తోత్రంలో ఉన్నటువంటి పాటలో 2వ చరణం పాడు. 507, 501. సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు సమాధాన సమాధాన స్తోత్రములు నదివలే సమాధానం బడిగా ప్రవహించుచున్నది నదివలే సమాధానం బడిగా ప్రవహించుచున్నది అటుల ద్రోసి మధ్యను అటుల ద్రోసి మధ్యను నిన్నచి శ్రేద్ధతో చేర్చను సమాధానం కర్త స్తోత్రములు సమాధానము కర్త స్తోత్రములు. మనము దేవుని మహాకృప చేత కనాను ప్రాంత చరిత్రను అక్కడ ఉన్నటువంటి జాతుల గురించి ధ్యానిస్తూ వచ్చినాము. దేవుని పిల్లగా బైబిల్ని మనం బాగుగా అర్థం చేసుకోవడానికి కొరకు విశేషంగా పాత నిబంధనలో మనం చదువుతున్నటువంటి వాక్యంలో వచ్చినటువంటి యొక్క పేర్లు ఎవరు ఎక్కడి వారు అన్న సంగతులు తెలుసుకోవడానికి కొరకు మనకు సహాయపడడానికి కొరకు మనము
వారిని ఎలా ఇశ్రాయేలు పోయేటువంటి వారు జయిస్తూ వచ్చినారో, వారిని స్వాస్థ్యంగా చేసుకుంటూ వచ్చినారో, ఆ ప్రకారంగా ఆధ్యాత్మికంగా మన ముందు ఉండబడినటువంటి ఆత్మీయమైనటువంటి కనానీయులు అనగా రక్షణ లేని అన్యులు మనము స్వాధీనపరుచుకోవాల్సినటువంటి స్వాస్థ్యమైనటువంటి ప్రజలు విస్తారంగా ఉన్నారు. వారిని మనము స్వాస్థ్యంగా పొందుకోవాలనేటువంటి ఆ యొక్క ఆత్మీయ పాఠములు మనం నేర్చుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చినాం. అందుకోసమనే ఈ యొక్క భాగాలకు పరిశుద్ధ గ్రంథ భూగోళము, భూపటముల జాబితా అనేటువంటి ఒక చరిత్ర సంబంధమైనటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చినాము. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ఆయన జన్మించినటువంటి జన్మ, ఆయన జీవించినటువంటి జీవితం, ఆయన చేస్తూ వచ్చిన కార్యాలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి కనుక అవన్నీ కూడా మనకు ఒక ఆత్మీయమైనటువంటి ప్రశస్తమైనటువంటి పాఠాలు నేర్పించినటువంటి చరిత్ర కనుక వాటన్నిటిని కూడా లేఖన భాగాల్లో దేవుడు రాపిస్తూ వచ్చినాడు. వాటిని మనము ధ్యానిస్తూ ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనం నేర్చుకొని ఆ ప్రకారంగా మనము జయ జీవితముని కలిగినటువంటి వారిగా ఉండటం కొరకు మనము నేర్చుకుంటూ వచ్చినాం. ఇప్పుడు రెండవ భాగముగా కనాను ప్రాంతంలో నదుల గురించినటువంటి సత్యాన్ని మనం చూస్తాం. ఎలాగైతే 15 జాతులు ఉంటొచ్చినాయో అలా కనాను ప్రాంతంలో లోన ప్రాంతంలో 8 నదులు ఉంటొస్తున్నాయి. ఆ తర్వాత బయట భాగంలో 9 నదులు ఉంటూ వచ్చినాయి. ఈ యొక్క నదులలో మొదటి నది యోర్దాన్ నది. ఈ నది అన్నటువంటిది మనము కొన్ని నిమిషాలు మనం చూస్తూ వస్తాము. ఈ యొక్క యోర్దాన్ నది అన్నటువంటిది మనం గమనిస్తే ఆ యోర్దాన్ నదికి ఇరువైపులా ఇశ్రాయేలు పోయేటువంటి వాళ్ళు కనాను ఫలవంతము చేయించు దాదాపు ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మరి పారుతూ ఉన్నటువంటి నదిగా మనం చూస్తాం. ఈ నది లెబానోను పర్వతం నుండి పుట్టుతూ వచ్చినటువంటి నది. ఆ యొక్క నది స్థలం అన్నటువంటిది 96 కిలోమీటర్లు దాని పొడవుగా మనం చూడగలుగుతూ వస్తాము చరిత్రలో. ఆ రీతిగా ఈ నది వెడల్పు మాత్రము 321 కిలోమీటర్లు విస్తరించు అనగా ఈ యొక్క కనాను ప్రాంతం లోయలు మరి కొండలుగా ఉండబడినటువంటి ప్రాంతం కనుక అది స్ట్రైట్ గా పారేటటువంటి విధానం లేదు కాబట్టి రకరకాలుగా మలుపులతో ప్రవహిస్తున్నటువంటి నది కాబట్టి దాని వెడల్పు 321 కిలోమీటర్లు. ఆ ప్రకారంగా అది ప్రవహిస్తూ వచ్చినటువంటి నదిగా మనం చూస్తాం. అయితే ఆ నది ప్రక్కలో పెద్ద నగరాలు లేవు కానీ అయితే కొన్ని ప్రాంతాలు ఎరికో, గిలాలు, బేత్షాను మొదలగున తూర్పు తీరమున కొన్ని పేర్లు మనకు చాలా కొత్తగా అనిపిస్తాయి.
సామాన్య పట్టణాలు, వాటి తీర పట్టణాలు అంటారు. గదర, పెల్ల, గెరెసు, సఫోన్, ఆదాం అనే పట్టణాలన్నీ తీర పట్టణములుగా చెప్పవచ్చు. ఈ రీతిగా ఆరంభంలో మేరోము చెరువులోనికి, తర్వాత గల్లే సముద్రం ప్రవహించి చివరకు ఎరుకో సమీపమున మృత సముద్రం అంటూ కలిసి పొంగి పొర్ల కాలమున యోర్దాను పాయలు చేసి ఇశ్రాయేలు ఆవరగట్టుకు చేరుతూ వచ్చినారు. ఇదొక చరిత్ర. దేవుని ప్రజలు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటుతూ వచ్చినారు. కనాన్లో ప్రవేశించడానికి కొరకు యోర్దాన్ నది దాటుతూ వచ్చినారు. దేవుడు అద్భుతమైన రీతిలో యోర్దాన్ నది బాగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి కాలంలో అది దేవుడు పాయలుగా చేస్తూ వచ్చినాడు. ఈ నదిలోనే మన ప్రభు బాప్తిసం పొందుతూ వచ్చినాడు. ఈ ప్రకారంగా దీని పలు స్థలములు యందు రేవులు ఏర్పరచబడుతూ వచ్చింది. కొన్ని స్థలాల యందు కొండల ప్రాంతం పార్కు, దీని తీరముల యందు మహారణ్యములను, ఆ ప్రకారంగా అరణ్యము సింహములను అగుపిస్తూ వచ్చినటువంటి సంగతుల గురించి మనం చూడగలుగుతూ వస్తాం. కాబట్టి ఈ యోర్దాన్ నది మరణమునకు సూచనగా కూడా కనబడతారు. అయితే ఈ మరణపు నది యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని ప్రజలకు జీవపు నదిగా ఆ యొక్క నదిని తన యొక్క జీవితంలో బాప్తిస్మము తీసుకున్నట్లుగా ఒక ప్రత్యేకత కలిగినటువంటి నదిగా గుర్తింపులోనికి వచ్చినట్లుగా మనం చూస్తాము. ఆ ప్రకారంగా ఈ నదికి కొన్ని ఉపనదులు ఉంటూ వచ్చినాయి. వాటిల్లో ఎర్మోకు నది అనేటువంటి నది, యబ్బోక్ అనేటువంటి నది, ఈ నదులు యోర్దాన్లో కలుస్తూ వచ్చినటువంటి నదులుగా మనం చూస్తూ వస్తాం. ఈ యొక్క యబ్బోకు నది అనేటువంటిది యాకోబు జీవితంలో తాను పద్దన్రాముకు వెళుతూ వచ్చినప్పుడు ఆయన సంధించబడినటువంటి తన యొక్క ఆత్మీయ జీవితము దేవునితో పోరాడుతూ వచ్చినటువంటి ఒక స్థలముగా మనకు కనబడుతూ వస్తుంది. ఆర్థిగా ఈ యొక్క ఎర్మోకు నది అనేటువంటిది బాషాను ప్రాంతంలో పుట్టి పలు వాగులతో కలిసి పడమటి వైపున పారునటువంటి గల్లే సముద్రమున క్రిందుగా యోర్దాను కలుస్తూ ఉన్నటువంటి నది. యోర్దాను ఉపనదుల్లో పెద్దది ఎర్మోకు నదియే అని చరిత్ర చెప్పబడుతూ ఉంది. సరే, ఈ యొక్క ఆత్మీయమైనటువంటి నది గురించినటువంటి తలంపులు చూసుకొని మనం ప్రార్థనలో వెళ్తాం. మనం పాట పాడుతూ వచ్చాము. నది అన్నటువంటిది ఒక ప్రవహించు సమాధానము లాంటిది అని చూస్తాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము, యెషయా గ్రంథము 66వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ ఒక మాటను చదువుతాం. 66వ అధ్యాయం యెషయా గ్రంథము 12వ వచనము చదువుతాం. 12వ వచనం, 66:12 ఏమని చదువుతున్నాము? యెహోవా ఇలా సెలవిచ్చినాడు, ఆలకించుడి. నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వల్ల మీ యొద్దకు దానిని రాజెత్తును. మీరు
చంకన ఎత్తుకొనబడెదరు. మోకాళ్ళ మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని కాబట్టి ఉమ్, ఒకని తల్లి ఒకరి తల్లి వారిని వానిని ఆదరించినట్టు ఆదరించిన నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఉమ్, మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. మీ ఎముకలు లేత గడ్డివలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. చాలు. కాబట్టి నది వలె సమాధానం ఆమె యొద్దకు పార చేయుదును అన్నది. ఆమె అంటే సంఘం. ఆ యొక్క దేవుని బిడ్డ యొక్క జీవితంలో వారి జీవితం యొద్దకు నది వలె సమాధానమును పారజేస్తాను అని. ఆ నది ఎలాగైతే మరి ప్రవహిస్తూ ఉందో మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లుగా ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ ఎద్దకు దానికి ఆ చేతులు అన్నాడు. చూడండి, ప్రభు బిడ్డల యొక్క అవసరం తీర్చడానికి కొరకు ఆయన ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా మీరు చంకను ఎత్తుకొనబడదరు, మోకాల మీద ఆడింపబడదురు అంటాడు. అంటే పిల్లలైనటువంటి వారిని ఎలా తల్లులు ఎత్తుకొని వారుగా ఉంటారో వారిని ఎలా స్నానం చేయించడానికి మోకాల మీద పెట్టుకొని స్నానం చేపిస్తూ వస్తారో దేవుని పిల్లైనటువంటి వారిని అంతగా ప్రభు ఆదరించటము, వారిని ఆ ప్రకారంగా ఆడించటము, వారిని ఆ ప్రకారం ఎత్తుకోవటము, వారి యొక్క అవసరం తీర్చుకోవడము అన్నటువంటిది ప్రభు తన పిల్ల జీవితానికి నదిని పోలుస్తూ ఆ నది వలె సమాధానమును పారజేస్తాను. ఆ రీతిగా మరి నది యొక్క ప్రవాహం అనేటువంటిది ఎంతో నెమ్మదికరమైనటువంటి. నదులలో 2 రకాలు ఉంటాయి. ఒక రకము జీవ నది అంటారు, అది ఎప్పటికీ ప్రవహిస్తుంది. అయితే కొన్ని సీజనల్ నదులు ఉంటాయి, అవి వర్షాకాలం అప్పుడు మాత్రమే ప్రవహిస్తూ వస్తాయి. అయితే దేవుని బిడ్డల జీవితాల్లో ప్రభు తన పిల్లైనటువంటి వారికి ఎప్పుడూ ఉపుకుచుంటూ ఉన్నటువంటి నీటి ఊట వలె ఉండువు అని ప్రభు వాగ్దానం ఇచ్చారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం గమనిస్తే యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన తృప్తిపరచును, నీ ఎముకలను బలపరచును అంటూ వచ్చినాడు. 58వ అధ్యాయం 11వ 58, 11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. కాబట్టి పోలికలు పోలుస్తా ఉన్నాడు. నీరు అనేటువంటిది మన నిత్య అవసరతలకు ఎలా అవసరమైనటువంటిదో ఆ యొక్క నీరు కట్టిన తోట వలె ఉంటావు నీవు. ఎల్లప్పుడూ ఉబ్బుకుచు నీటి ఊట వలె ఉంటావు అంటే ఎల్లప్పుడూ అనేటువంటి మాట ఇక్కడ ఏమిటంటే ప్రతి కాలమందు ప్రభు ప్రత్యేకంగా క్షామకాలము అన్నటువంటిది ఎందుకు జ్ఞాపకం చేస్తుందంటే ఈ యొక్క నదులు కూడా అవి ఎండిపోయేటువంటి కాలాలుగా వర్షాకాలం కాక మిగతా కాలాలు నీళ్లు ఉండవు. అయితే ఇక్కడ ప్రభు తన పిల్లైనటువంటి వారిని కొరతల్లో క్షామ పరిస్థితుల్లో నేను తృప్తిపరుస్తాను, నీ ఎముకలను బలపరుస్తాను, నువ్వు ఎల్లప్పుడూ ఉబ్బుకుచు నీటి ఊట వలె ఉండు అని ప్రభు వాగ్దానం ఇస్తూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
కాబట్టి యెషయా 58:11, ఆ ప్రకారం యెషయా 66:12 ఆధ్యాత్మికంగా దేవుడు తన బిడ్డలైనటువంటి వారి జీవితాల్లో ఆ యొక్క నదుల యొక్క స్థితిగతులు అవి అక్షరీతిగా ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మికంగా తన పిల్లైనటువంటి వారికి అవి జీవపు నదులుగా, అవి తృప్తినిచ్చేటటువంటి నదులుగా, అవి మనకెప్పుడు కూడా సమృద్ధిని అనుగ్రహించినటువంటి ఆత్మీయ నదిగా మన ప్రభు అలాంటి సమాధానమును, అలాంటి నెమ్మదిని ప్రభు తన పిల్లగా మనకు అనుగ్రహించి మన నిత్యము నడిపించినటువంటి దేవుడిగా మనం చూస్తాము. దేవుడే మనం నడిపిస్తని వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా జనాల్ని స్వాస్థ్యంగా దేవుడు అనుగ్రహించినటువంటి జీవితాన్ని చూస్తూ వచ్చాం. రెండవది తన ప్రజలకు సమాధానము కలగజేసి నడిపిస్తానని, ఆ ప్రాంతంలో నిర్భయంగా జీవించడానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ప్రశస్తమైన సమాధాన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ ప్రకారంగా మనం గమనిస్తే ఆ మాట కూడా చదువుతాం చూడండి. 29 కీర్తన గ్రంథము 11వ వచనము. 29 కీర్తన 11లో యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును అని చూస్తున్నాం. కాబట్టి ప్రజల్ని స్వాధీనపరుచుకున్నప్పుడు ఎంతో పోరాటము, యుద్ధము, భయంకరమైనటువంటి పరిస్థితులు. వారందరినీ స్వాధీనపరుచుకున్న తర్వాత వారికి సమాధాన జీవితం. అందుకొరకనే ఒక సాదృశ్యం, నది వలె సమాధానం దేవుని ప్రజల యొద్దకు నేను నడిపిస్తూ వస్తాను అనేటువంటి మాట మనం చూస్తూ వచ్చినాం. అలాగున్న మన ప్రియ ప్రభు మనకి జీవితంలో శ్రేష్టమైనటువంటి సమాధాన కారకుడుగా, సమాధానం మనకు అనుగ్రహించినటువంటి దేవుడు అన్ని పరిస్థితుల్లో. ఎన్నెన్నో కలవర పరిస్థితులు, కలత పరిస్థితులు, భూలోకములో ఏది చూసినా, ఏది తలంచినా కలవరాన్ని కలిగించే పరిస్థితి. అయితే మన ప్రియ ప్రభు ఒక్కడే మనకు సమాధానం. అందుకొరకనే శిష్యులతోనే ఈ మాట పలుకుతూ వచ్చింది. యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు శిష్యుల కొరకైనటువంటి ప్రత్యేక భాగం అది. ఆయన వారి పాదాలు కడుగుతూ వచ్చినాడు 13వ అధ్యాయంలో, బోధిస్తూ వచ్చినాడు. ఆ ప్రకారంగా 14వ అధ్యాయంలో నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా మీకు ఇచ్చట్లేదు, మీకు ఉదయం కలవరపడినీయకుడు, వెరవనీయకుడు. దేవుని విశ్వాసం ఉంచుడు, నా యందును విశ్వాసం ఉంచుబట్టు. నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, నేను మీతో చెప్పు. కాబట్టి మన ప్రభు యొక్క వాగ్దానం బట్టి మనం చేపట్టి ప్రార్థన చేయాలి. మన మట్టి సమాధానము ప్రభువు నందు అనుభవిస్తూ, ఏ పరిస్థితి అయినా, ఎలాంటి స్థితి అయినా ప్రభువు వాగ్దానం చేసిన సమాధానం మన యందు ఏలుబడి చేయనట్లుగా మన జీవితాన్ని ప్రభు బిడ్డలుగా, ప్రభు కొరకు జీవించువారుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రవహిస్తున్నటువంటి నది వలె దేవుని బిడ్డలుగా ఉండాలని ప్రభు మనకు వాగ్దానం చేస్తూ వచ్చినాడు. అలాగున మనం ఒక శ్రేష్టమైనటువంటి జీవపు నది వలె, అనగా ఎప్పుడూ ప్రవహిస్తున్న నది వలె ఆయన బిడ్డలుగా ఉంటే కొరకు ప్రభు మనకు అటువంటి వాగ్దానం చేస్తూ వచ్చినాడు. కాబట్టి అతి శ్రేష్టమైన మాటలను ఆధారం చేసుకొని మనము ప్రార్థన చేస్తాము. మరి ఈ నది యొక్క వాతావరణ పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. ఆ నది ప్రవహిస్తున్నటువంటి మహారణ్య ప్రాంతాల్లో, మరి అరణ్య ప్రాంతముగా
అంటొచ్చినప్పుడు క్రూర మృగాలు, భయంకరమైనటువంటి సింహాలు కూడా ఆ నది ఆ ప్రవహిస్తున్నటువంటి అరణ్య ప్రాంతాల్లో ఉంటూ వచ్చిన కారణం చేత అది మరణపు నది అని కూడా చూపించబడుతుంది. కాబట్టి భూమి మీద నశింప చేసేటటువంటి గర్జించు సింహం వలె అపవాది ఎవరి మృంగుదునా అని తిరుగులాడుతారు. దేవుని బిడ్డనేమి సమస్త లోకమును శోధించినటువంటి శోధకుడుగా, మోసగాడుగా ఉన్నాడు. అయితే మన ప్రియ ప్రభు అలాంటి అపవాది నుండి, నానా రకమైన శోధల నుండి, నానా రకమైన మనం మృంగజూసినటువంటి పరిస్థితుల నుంచి ప్రభు మనకు తప్పించాలని, యావత్తు నశించిపోతున్న ఆత్మకు తప్పించాలని ఇట్టి శ్రేష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి జీవితంతో మనం ప్రార్థించి ప్రభు దగ్గర గొప్ప కార్యాలు మనం అనుభవించినట్టుగా ప్రార్థన చేస్తాము. ఆ ప్రకారంగా మనం ప్రార్థనలో వెళ్తాము. ఈ దినమంతరి కొరకు ప్రభు నడిపించినట్లుగా దేవుని యొక్క కృప కోరుకొని ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా మనము ప్రార్థించినటువంటి అంశాలు రెగ్యులర్గా మనం చేయటువంటి అంశాలు ఉన్నాయి. ఆ ప్రకారంగా అవే అంశాల్లో ప్రాముఖ్యమైనటువంటి వాటిని జ్ఞాపకం చేసినటువంటి అంశాలు. మొదటిది యెరూషలేము క్షేమం కొరకు, రెండవది సార్వత్రిక సంఘం కొరకు, మూడవది అన్ని జనుల రక్షణ కొరకు, నాలుగవది సేవా పరిచర్య, నానా రీతిగా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థించాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. అలాగున మరి మన వ్యక్తిగత అక్కర్లు, భౌతిక అక్కర్లు, ఆర్థికమైనటువంటి అక్కర్లు, అనారోగ్య పరిస్థితులటువంటి అక్కర్లు, కుటుంబ సమస్యలు, అటు రీతిగా పిల్లల యొక్క చదువులు, వారి ఉద్యోగాలు, వారి భవిష్యత్తు, దేవుడు మన ముందుంచబడినటువంటి భారభరితమైన ప్రతి అవసరత కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధుడు, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనక తీయని దేవుడు, ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు అనేటువంటి ప్రశ్న ఉంది. ప్రభు పాదల చెంత అటువంటి బలమైనటువంటి మాటను పట్టుకొని మనం ప్రార్థన చేస్తాము. అలాగున ఈ దినం కొరకుగా మనము ప్రార్థనలో ప్రభు యొక్క సహాయాన్ని కోరు. భాస్కర్ గారికి ప్లేస్ చెప్పారు బ్రదర్. ఎక్కడ చెప్పారు? గుంటూరు సిటీలోనే ఇచ్చారండి. వెరీ గుడ్, వెరీ గుడ్.